వెల్కమ్ టు ఓకే మాస్టారు. ఇప్పుడు మీరు చూస్తుంది పెయిడ్ కోర్సులో భాగంగా ఫ్రీ డెమో క్లాసెస్. ఈ క్లాసెస్ మీకు నచ్చినట్లయితే పెయిడ్ కోర్స్ని పర్చేజ్ చేయడానికి ఇప్పుడే ఓకే మాస్టర్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేయండి. ఓకే మాస్టర్ యాప్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లోను మరియు కమెంట్ సెక్షన్లోనూ ఉంటుంది, గమనించగలరు. హాయ్ ఎవ్రీవన్. సో లాస్ట్ క్లాస్లో మనం ట్రయాంగిల్ ప్రాపర్టీస్ సంబంధించి త్రిభుజాల ధర్మాలకు సంబంధించి 6 ప్రాబ్లమ్స్ చూసాం కదా. సో ఈ క్లాస్లో మనం ఏం చేద్దామంటే కంటిన్యూషన్ ప్రాబ్లమ్స్ చూద్దాం. సో బోర్డు వస్తుంది. సో 7th క్వశ్చన్. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇచ్చిన క్వశ్చన్ బాగా వచ్చేది మీనింగ్ అర్థం చేసుకుందాం. రండి స్టార్ట్ చేయండి. వన్ ఆఫ్ ద ఎక్యూట్ యాంగిల్స్. సో ఎక్యూట్ యాంగిల్స్ ఉన్నాయంట. ఆ ఉన్న ఎక్యూట్ యాంగిల్స్ లో కూడా వన్ యాంగిల్ గురించి మాట్లాడతారు. దేని యొక్క ఎక్యూట్ యాంగిల్స్ చూడండి. వన్ ఆఫ్ ద ఎక్యూట్ యాంగిల్స్ ఆఫ్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉందంట, ఒక లంబకోణ త్రిభుజం ఉందంట. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనగా మనం ఎలా డ్రా చేస్తామండి? ఇదేనా? సో జనరల్గా మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈ విధంగా డ్రా చేస్తాము. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మొత్తం ఎన్ని యాంగిల్స్ ఉంటాయండి? ఎన్ని యాంగిల్స్ ఉంటాయి? మీరు ఏ టైప్ ఆఫ్ ట్రయాంగిల్ తీసుకున్నా, ఏ రకమైన త్రిభుజం తీసుకున్నా సరే 3 సైడ్స్ ఉంటాయి, 3 సైడ్స్ ఉంటాయి, 3 యాంగిల్స్ ఉంటాయి, 3 భుజాలు ఉంటాయి, 3 కోణాలు ఉంటాయి. సో అది ఏ టైప్ ఆఫ్ ట్రయాంగిల్ అయినా ఒకటే. సో మొత్తం మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే 3 యాంగిల్స్ ఉంటాయి. సో ఒక యాంగిల్ మాత్రం కన్ఫర్మ్ గా ఎంత ఉంటుందండి? ఒక యాంగిల్ కన్ఫర్మ్ గా 90 degrees ఉంటుంది. సో ఈ సింబల్ కనబడుతుంది అంటే దట్ మీన్స్ వాట్? ఇట్ రిప్రజెంట్స్ 90 degrees, 90 డిగ్రీలు. సో ఇది 90 degrees. ది ఆల్వేస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎప్పుడు కూడా ఒక యాంగిల్ 90 degrees ఉంటుంది. సో 90 degrees ఉంది కాబట్టి దాన్ని మనం ఏమని చెప్పిస్తాం? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. ఈవెన్ మనం డెఫినేషన్ చెప్పుకున్నప్పుడు కూడా, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డెఫినేషన్ చెప్పుకున్నప్పుడు కూడా ఉన్న 3 యాంగిల్స్ లో వన్ యాంగిల్ 90 degrees ఉంటే దెన్ ద ట్రయాంగిల్ ఇస్ కాల్డ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని చెప్పి అంటారని చెప్పి నేర్చుకున్నాం కదా. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే కన్ఫర్మ్ గా ఒక యాంగిల్ 90 degrees ఉంటుంది. క్లియరా? ఇంకా ఎన్ని యాంగిల్స్ ఉన్నాయి? ఇది కాకుండా ఇంకా ఎన్ని యాంగిల్స్ ఉన్నాయి? ఇది ఒక యాంగిల్ ఉంది, ఇది ఒక యాంగిల్ ఉంది. సో ఈ 2 యాంగిల్స్ కూడా మనకి ఎక్యూట్ యాంగిల్స్ ఉంటాయి. ఏంటంటే ఈ 2 యాంగిల్స్ కూడా మనకి ఎక్యూట్ యాంగిల్స్ ఉంటాయి. ఎక్యూట్ యాంగిల్స్ అంటే ఏంటి? 90 degrees కన్నా కూడా తక్కువ విలువ ఉంటాయి. 90 degrees కన్నా కూడా తక్కువ వాల్యూ ఉంటే దాన్ని మనం ఎక్యూట్ యాంగిల్స్ అంటాం. చూడండి, వన్ ఆఫ్ ది ఎక్యూట్ యాంగిల్స్. ఓకే, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఎన్ని ఎక్యూట్ యాంగిల్స్ ఉంటాయి చెప్పండి? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎన్ని ఎక్యూట్ యాంగిల్స్ ఉంటాయి? 2 ఉంటాయి. ఒకటి 90 degrees, దాని గురించి మనం మాట్లాడకూడదు. 90 degrees గురించి మనం మాట్లాడకూడదు. సో ఇది కాకుండా మనకి మొత్తం ఎన్ని యాంగిల్స్ ఉన్నాయి? 2 యాంగిల్స్ ఉన్నాయి. ఆ 2 యాంగిల్స్ కూడా మనకి ఏంటి? ఎక్యూట్ యాంగిల్స్. ఇదిగోండి, ఈ 2 కూడా మనకి ఎక్యూట్ యాంగిల్సే. సో క్వశ్చన్ ఏం మాట్లాడుతున్నారు? వన్ ఆఫ్ ద ఎక్యూట్ యాంగిల్స్. ఉన్న 2 యాంగిల్స్ లో, ఉన్న 2 ఎక్యూట్ యాంగిల్స్ లో ఒక ఎక్యూట్ యాంగిల్ వాల్యూ ఎంతంట? 36 degrees. అదే ఫస్ట్ సెంటెన్స్ ఏం చెప్తారు? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో 2 ఎక్యూట్ యాంగిల్స్ ఉంటుంది. ఇది 90 degrees అండి. దాన్ని మనం కన్సిడర్ చేయకూడదు. అది కాకుండా ఇంకా ఉన్న 2 యాంగిల్స్ కూడా మనకి ఎక్యూట్ యాంగిల్స్. సో ఎక్యూట్ యాంగిల్స్ అంటే ఏంటి? 90 degrees కన్నా కూడా తక్కువ ఉండే విలువనే మనం ఏమని చెప్పిస్తాం? ఎక్యూట్ యాంగిల్స్ అంటాం. సో ఉన్న 2 ఎక్యూట్ యాంగిల్స్ లో చూడండి, ఉన్న 2 ఎక్యూట్ యాంగిల్స్ లో వన్ ఆఫ్ ది ఎక్యూట్ యాంగిల్స్, ఆ రెండిట్లో ఒక యాంగిల్ గురించి చెప్తున్నారు. ఎంతంట? 36 degrees. సో ఇది అనుకుందాం, మీ ఇష్టం, ఇదేననుకోవచ్చు. సో దీని వాల్యూ ఇస్తారు 36 degrees. నెక్స్ట్ ఫైండ్ ద అదర్ ఎక్యూట్ యాంగిల్. అంటే దీన్ని కనుక్కోమన్నారు. సో మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నా ఏ ట్రయాంగిల్ అయినా సరే 3 యాంగిల్స్ ఉంటాయి. 3 యాంగిల్స్ మాత్రం ఉంటుంది. అయితే ఈ క్వశ్చన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సంబంధించింది కాబట్టి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో మనకి ఈ క్వశ్చన్ ఎన్ని వాల్యూస్ ఇచ్చా చూడరా సరే. ఈ క్వశ్చన్ లో మొత్తం మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే 3 యాంగిల్స్ ఉండాలి. కానీ ఈ క్వశ్చన్ లో మనకి ఒక వాల్యూ మాత్రమే ఇచ్చారు, 36 degrees. కానీ ఇంకో వాల్యూ మనమే తీసుకోవాలి. ఇంకొక వాల్యూ ఏంటి? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి, లంబకోణ త్రిభుజం కాబట్టి ఇంకొక యాంగిల్ మనకి ఖచ్చితంగా కన్ఫర్మ్ గా 90 degrees ఉంటుంది. ఈవెన్ దో వాళ్ళు మనకి ఇచ్చినది ఒక వాల్యూ మాత్రమే, కానీ ఇంకో వాల్యూని తీసుకున్నాను. ఇక్కడ దాకా అర్థమైందా? సో మనకు ఉన్న 3 యాంగిల్స్ లో 2 యాంగిల్స్ తెలిసిపోయింది. తర్వాత 3rd యాంగిల్ కనుక్కోవాలి. అదేగా ఫైండ్ ద అదర్ ఎక్యూట్ యాంగిల్. సో సేమ్ లాజిక్, మనకి యాంగిల్స్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి వి షుడ్ అప్లై. ఏం అప్లై చేయాలి? ప్రాపర్టీ 1 అప్లై చేయాలి. సో ప్రాపర్టీ 1 దేనికి సంబంధించింది? యాంగిల్ సంబంధించింది కదా. ఇన్ ఏ ట్రయాంగిల్ చెప్పాలి. ప్రాపర్టీ 1 ఏంటి? ఇన్ ఏ ట్రయాంగిల్. అది ఏ ట్రయాంగిల్ అయినా సరే రూల్ ఒకటే. ఇన్ ఏ ట్రయాంగిల్ సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఇస్ ఈక్వల్ టు 180 degrees. అదే అప్లై చేద్దాం. తెలియమని చూడండి, లంబకోణ త్రిభుజంలోని ఒక అల్పకోణ, చూడండి లంబకోణ త్రిభుజం ఉందంట, ఒక లంబకోణ త్రిభుజం ఉందంట. ఆ లంబకోణ త్రిభుజంలో మనకి ఒకటేమో 90 degrees ఉంటే, ఇంకో 2 ఏముంటాయి? అల్పకోణాలు ఉంటాయి. ఆ 2 అల్పకోణాలు ఒక అల్పకోణం యొక్క విలువ ఇచ్చేసారు 32 degrees. నేను రాంగ్ రాశాను. ఇక్కడ 36 రాసుకోండి. ఇక్కడ 36 అని రాసుకోవాలి. ఇక్కడ 36, ఇక్కడ ఓకే. ఒక అల్పకోణం ఎంతంట? 36 degrees అంట. అయినా 2వ అల్పకోణం కనుక్కోమన్నారు. సో లంబకోణ త్రిభుజం అన్నారు కాబట్టి వాళ్ళు ఇచ్చిన అల్పకోణం కాకుండా ఇంకొక కోణం మనం చెప్పొచ్చు. ఎంతని?
90 degrees అని చెప్పొచ్చు. రండి అప్లై చేద్దాం. సో ప్రాపర్టీ 1 దేనికి సంబంధించింది? ప్రాపర్టీ 1 ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్ లాస్ట్ క్లాస్ లో మనం ట్రయాంగిల్ సంబంధించి ప్రాపర్టీస్ 3 నేర్చుకున్నాం. సో ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి? ఇన్ ఏ ట్రయాంగిల్ చెప్పండి. ఇన్ ఏ ట్రయాంగిల్ సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. అదే అర్థం. ఇన్ ఏ ట్రయాంగిల్ నేను మళ్ళీ చెప్తాను, అది ఏ టైప్ ఆఫ్ ట్రయాంగిల్ అయినా సరే ఈ రూల్ అప్లై చేయొచ్చు. ఇన్ ఏ ట్రయాంగిల్ సమ్ ఆఫ్ ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ ఎందుకు ఈక్వల్ అండి? 180 degrees కి ఈక్వల్. సో ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ఏంటి? ఇన్సైడ్ ఏవైతే యాంగిల్స్ ఉన్నాయో, లోపల ఏవైతే యాంగిల్స్ ఉన్నాయో వాటి మనం జనరల్గా ఏమని చెప్పి పిలుస్తామంటే ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం. సో ఈ లోపల ఉన్న ఇంటీరియర్ యాంగిల్స్ అన్నిటిని మనం ఏం చేయాలి? సమ్ చేయాలి. సమ్ అంటే ప్లస్సే కదా. ఓకే, ఫస్ట్ రాసుకోండి 36 degrees ప్లస్ తర్వాత ఇది 90 degrees ప్లస్ థర్డ్ యాంగిల్ ఎంత? అదే మనం కొనుక్కోవాలి. థర్డ్ యాంగిల్ మనం కొనుక్కోవాలి కాబట్టి దీన్ని మనం ఎక్స్ అనుకుందాం. కనుక్కోవాల్సిన యాంగిల్ ఎక్స్ అనుకుందాం. సో ఇక్కడ ఎక్స్ పెట్టుకోండి. దీన్ని ఏం చేయలేదండి, మన దగ్గర ప్రాపర్టీ ఉంది. యాంగిల్కి సంబంధించి ప్రాపర్టీ ఏంటి? కోణాలకు సంబంధించి ప్రాపర్టీ ఏంటి? ఒక త్రిభుజంలోని అన్ని కోణాల యొక్క మొత్తం 180 degrees సమానం కదా. అదే చేసాను. సో ఆ ట్రయాంగిల్ మొత్తం మనకి ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. సో ఇది ప్లస్ ఇది అదే రాశాను. సో దీని యొక్క వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది? 180 degrees కి ఈక్వల్ అవుతుంది. దట్ ఇంప్లైస్ ఈ రెండు నార్మల్ వాల్యూసే కదా. నార్మల్ వాల్యూస్ ప్లస్ చేయండి. సో 90 + 36 126 degrees ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో మనం ఫైండ్ అవుట్ చేయవలసింది ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అఫ్ కోర్స్ సెకండ్ ఎక్యూట్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. సెకండ్ ఎక్యూట్ యాంగిల్ మనం ఎక్స్ అనుకున్నాం కదా. సో ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఓన్లీ ఎక్స్ మాత్రమే కాబట్టి ఇక్కడ ఎక్స్ కాకుండా ఎక్స్ ఏముంది? 126 ఉంది. ఇంకా చెప్పాలంటే +126 ఉంది. ఈ +126 అటు పంపిస్తే మనకి ఏమవుతుంది? మైనస్ అవుతుంది. సో ఇక్కడ ఉన్న వాల్యూ మూవ్ చేస్తున్నాం కాబట్టి ఓన్లీ మిగిలింది ఎక్స్ మాత్రమే మిగులుతుంది. ఆల్రెడీ ఇక్కడ 180 degrees ఉంది. -126 180లో నుంచి 126 తీసేసి ఎంత వస్తుంది? 54 degrees వస్తుంది. సో 54 అనేది మనకి సెకండ్ ఎక్యూట్ యాంగిల్ అవుతుంది. సో ఆప్షన్ నెంబర్ డి. సో అర్థమైందా? అర్థం కలదా? నెక్స్ట్ వన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇచ్చిన క్వశ్చన్ బాగా చదివి మీనింగ్ అర్థం చేసుకుందాం. రండి స్టార్ట్ చేయండి. ద ఎక్యూట్ యాంగిల్స్. సో ఎక్యూట్ యాంగిల్స్ గురించి మాట్లాడుతున్నారు. దేని యొక్క ఎక్యూట్ యాంగిల్స్? ద ఎక్యూట్ యాంగిల్స్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఎస్, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉందంట. డ్రా చేసుకుందామండి. సో లంబకోణ త్రిభుజం మనం ఎలా డ్రా చేస్తామంటే ఇదిగోండి ఈ విధంగా డ్రా చేసుకుంటాము. అండ్ వన్ యాంగిల్ వచ్చి మనకి 90 degrees రిప్రజెంట్ చేస్తుంది, 90 degrees. రండి. సో ద ఎక్యూట్ యాంగిల్స్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఉన్న రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో మనకి జనరల్ గా ఏంటంటే 3 యాంగిల్స్ ఉంటాయి కదా. ఆ 3 యాంగిల్స్ లో ఒకటేమో 90 degrees ఉంటే మిగతా 2 యాంగిల్స్ కూడా మనకి ఎక్యూట్ యాంగిల్స్ అవుతాయి. అంటే ఎక్కువ ఉండేది ఈ రెండు కూడా మనకి ఎక్యూట్ యాంగిల్స్ అవుతాయి, అల్పకోణాలు అవుతాయి. ఓకేనా? సో మనకి ఏంటి? ద ఎక్యూట్ యాంగిల్స్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఎక్యూట్ యాంగిల్స్ గురించి మాట్లాడతారు. దేని యొక్క ఎక్యూట్ యాంగిల్స్? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సంబంధించి ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 2:3. ఎస్, ఈసారి మనకి ఎక్యూట్ యాంగిల్స్ సంబంధించి వాల్యూస్ చెప్పట్లా. ఎక్యూట్ యాంగిల్స్ అనేది 40 degrees 50 degrees అని ఈ విధంగా మనకి వాల్యూ చెప్పట్లేదు. ఏం చెప్తారు? 2 ఎక్యూట్ యాంగిల్స్ మధ్య రేషియో చెప్తున్నారు. సో దిస్ ఇస్ ద రేషియో. సో రేషియో ఏమి ఇచ్చారు చూడండి ఒకసారి. రేషియో. సో ఇది రేషియో తెలుగులో ఏమని చెప్పిస్తాం అంటే నిష్పత్తి అంటాం. సో రేషియో ఎంత ఇచ్చారంటే 2:3 ఇచ్చారు. నేను మళ్ళీ చెప్తాను, 2:3 అనేది వాల్యూస్ కాదు, ఇవేంటివి? రేషియో. సో రేషియో ఉన్న వాల్యూస్ మనం డైరెక్ట్ గా యూస్ చేయగలమా? యూస్ చేయలేమా? వి కాంట్ యూజ్ ఇట్. మనం యూస్ చేయలేం. సో యూస్ చేయలేనప్పుడు మనం ఏం చేయాలి? ఒక వేరియబుల్ తో ఆ వాల్యూస్ మల్టిప్లై చేసి తీసుకోవాలి. జనరల్ ఎక్స్ తో మల్టిప్లై చేస్తాం. సో 2 మనం ఎక్స్ తో మల్టిప్లై చేస్తే 2x అవుతుంది. 3 ఎక్స్ తో మల్టిప్లై చేస్తే 3x అవుతుంది. క్లియర్? అంటే ఏంటి? ఉన్న ఈ 2:3 అనేది ఏంటండి? రేషియోనే. దేని యొక్క రేషియో? 2 ఎక్యూట్ యాంగిల్స్ యొక్క రేషియో. అంటే 1 ఎక్యూట్ యాంగిల్ వచ్చి 2x. ఓకే, ఇది 2x. ఇంకొక ఎక్యూట్ యాంగిల్ ఎంతంటే 3x. ఇది మీనింగ్. క్లియర్? నెక్స్ట్ ఫైండ్ ద లార్జెస్ట్. ఫైండ్ అనేది కనుక్కోవాలి. సో మనం కనుక్కోమన్నారు. ఏం కనుక్కోమన్నారు? ఫైండ్ ద లార్జెస్ట్. లార్జెస్ట్ ఏంటండి? పెద్దది. సో ఫైండ్ ద లార్జెస్ట్, పెద్దది కనుక్కోవాలి. ఏట్లో? ఎక్యూట్ యాంగిల్స్. చూడండి ఈ రెండు ఎక్యూట్ యాంగిల్సే కదా. మళ్ళీ ఏంటి? ఉన్న 3 యాంగిల్స్ లార్జెస్ట్ అడగట్లా. ఉన్న 3 యాంగిల్స్ లార్జెస్ట్ అట్లా ఈ రెండు ఎక్యూట్ యాంగిల్స్ లార్జెస్ట్ ఏంటి అని అడుగుతారు. అంటే మనం 2x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, 3x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత ఏదైతే బిగ్గర్ వాల్యూ ఉంటుందో అదే మనకి లార్జెస్ట్ ఎక్యూట్ యాంగిల్ అవుతుంది. క్లియర్ అర్థమైందా? ఇప్పుడు తెలియపడించండి. లంబకోణ త్రిభుజం యొక్క అల్ప కోణాల మధ్య నిష్పత్తి 2:3. మనకు ఒక లంబకోణ త్రిభుజం ఉందంట. సో లంబకోణ త్రిభుజంలో ఒక కోణం వచ్చి మనకు 90 degrees ఉంటే మిగతా 2 కోణాలు మనకి ఏమంటాయి? అల్ప కోణాలు ఉంటాయి. ఇవ్వండి, ఇది ఒక అల్పకోణం, ఇది ఒక అల్పకోణం. సో అల్ప కోణాల మధ్య మనకి నిష్పత్తి ఇచ్చేసాడు. అంటే ఇది వాల్యూ చెప్పట్లేదు. 20 degrees 30 degrees ఈ విధంగా చెప్పట్లేదు, రేషియో చెప్తాను అంతే. సో నిష్పత్తి ఇచ్చేసారు. నెక్స్ట్ అయినా
గరిష్ట అల్ప కోణం కనుక్కోండి. మనకి ఉన్న 3 కోణాల్లో గరిష్టం అడగట్లేదు, అల్ప కోణంలో గరిష్టం అడుగుతారు. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఈ క్వశ్చన్ అంతా కూడా యాంగిల్స్ సంబంధించింది కాబట్టి అగైన్ వీ హ్యావ్ టు అప్లై యాంగిల్స్ ప్రాపర్టీ అప్లై చేయాలి. సో యాంగిల్ ప్రాపర్టీ ఏంటి, సమ్ ఆఫ్ ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్ రాయండి. సమ్ ఆఫ్ ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్, సమ్ ఆఫ్ ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్. ఇంకా చెప్పాలంటే ఇన్ ఏ ట్రయాంగిల్ సమ్ ఆఫ్ ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఓకే, మన దగ్గర 3 ఇంటీరియర్ యాంగిల్స్ ఉన్నాయి. ఎస్ ఉన్నాయి కదా. సో ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ఏంటి, లోపల ఇన్సైడ్ ఉండేవి. ఎస్, ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లోపల ఈ 3 ఉన్నాయి కదా. సో వాటిలో ఏం చేయాలి, సమ్ చేయాలి, అంటే ప్లస్ చేద్దామండి. సో ఫస్ట్ ఏం చేద్దాం, 90 degrees ప్లస్ నెక్స్ట్ 3x ప్లస్ నెక్స్ట్ 2x. ఈ వాల్యూస్ మీరు ఏ ఆర్డర్లో రాసుకున్నా పర్లేదు. ఏంటంటే నేను రాసిన వాల్యూస్ మీకు నచ్చిన ఆర్డర్లో మీరు రాసుకోవచ్చు. సో ఉన్న 3 యాంగిల్స్ని ప్లస్ చేశాను. సో ప్లస్ చేసిన తర్వాత ఒక ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ని ప్లస్ చేస్తే దేనికి ఈక్వల్ అవుతుందండి, 180 degrees అవుతుంది. దిస్ ఇస్ ద ప్రాపర్టీ 1. ఓకే, ఇప్పుడు చూడండి, ఇలా ఉన్నప్పుడు మీకు ఏం చెప్పాను, సో ఇక్కడ ఎక్స్లు ఉన్నాయి, నార్మల్ నెంబర్ ఉంది. సో ఈ విధంగా ఉన్నప్పుడు ఎక్స్ని ఎక్స్తోనే ఆపరేట్ చేయాలి, నార్మల్ నెంబర్స్ని ఆపరేట్ చేయాలి. సో 90 degrees లా రాసే ప్లస్ 3x plus 2x. వాట్ ఇస్ ద వాల్యూ అండి, 3x plus 2x 5x ఓన్లీ. నార్మల్ నెంబర్స్ లాగా ఎడిషన్ చేయండి, కాబట్టి ఎక్స్ట్రా ఎక్స్ పెట్టండి. ఎక్స్ట్రా ఎక్స్ చూడండి, 3 plus 2 ఎంత 5 కదా, ఎక్స్ కూడా ఎక్స్ట్రా ఎక్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఈజ్ ఈక్వల్ టు 180 degrees. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎక్స్ కాకుండా ఎక్స్ట్రా ఏముంది, 90 ఉంది. సో 90 అంటే మూవ్ చేద్దామండి. దట్ ఇంప్లైస్ 5x ఈజ్ ఈక్వల్ టు, ఆల్రెడీ ఇక్కడ 180 degrees ఉంది. సో ప్లస్ 90 పక్కకు వస్తే మైనస్ 90 అవుతుంది. ఓకే, నెక్స్ట్ దట్ ఈజ్ ఈక్వల్ టు 5x ఈజ్ ఈక్వల్ టు 180 నుంచి 90 తీసేస్తే ఎంతండి, 90. 180 నుంచి 90 తీసేస్తే 90 వచ్చింది. సో మనకు కావాల్సింది ఎక్స్ 5x, మనకు కావాల్సిన వాల్యూ ఏంటి, ఎక్స్ వాల్యూ కావాలి. సో ఎక్స్ ఇక్కడ 5 ఉంది. సో 5x అన్నా 5 into x అన్నా ఒకటే. సో ఇక్కడ ఎక్స్ లెఫ్ట్ సైడ్ ఉంచేసి ఈ 5 మల్టిప్లికేషన్ ఉంది కదా, ఆపోజిట్ సైడ్ మూవ్ చేస్తాం. మల్టిప్లికేషన్ ఏమవుతుంది, డివిజన్లోకి వెళ్తుంది. సో దాట్ ఇంప్లైస్ x ఈజ్ ఈక్వల్ టు 90/5. సో 90/5 అంటే ఎంతండి, 18. సో మనకి ఎక్స్ వాల్యూ వచ్చేసింది 18 వస్తుంది. మళ్ళీ ఎక్స్ వాల్యూ అడిగారా, మళ్ళీ ఏమైనా ఎక్స్ వాల్యూ లేదు. ఫైండ్ ద లార్జెస్ట్ ఎక్యూట్ యాంగిల్ అడిగారు. సో ఈ రెండు లార్జెస్ట్ ఏంటి, ఇదొక ఎక్యూట్ యాంగిల్, ఇదొక ఎక్యూట్ యాంగిల్. సో ఇక్కడ మనం 2 రకాలుగా చేయొచ్చు. ఎలాగంటే మనం అడిగింది ఏంటి, లార్జెస్ట్ ఎక్యూట్ యాంగిలే కదా. సో కొంతమంది ఎలా చేస్తారంటే ఫస్ట్ ఈ ఎక్యూట్ యాంగిల్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తారు, అంటే ఏంటి 2x వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తారు, అలాగే 3x వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తారు. క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఎక్కడైతే బిగ్గర్ వాల్యూ వస్తుందో అది చూసుకుంటారు. అలా పోతే టైం వేస్ట్. ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పారు మనం ఈ రెండు బిగ్ ఏంటిది, ఎలా చెప్తాం, ఇది 2x 2 కింద ఊహించుకోండి, 3x 3 కింద ఊహించుకోండి. 2 బిగ్ 3 బిగ్ 3 బిగ్ కదా. సో 3x బిగ్గర్ అవుతుంది, ఆ వాల్యూ ఎంత చెప్పాలి. సో 3x ఈజ్ ఈక్వల్ టు 3x అన్నా చెప్పాలి, 3 into x అన్నా ఒకటే, 3x అన్నా 3 into x అన్నా ఒకటే. సో 3 ని 3 లాగా రాయు, ఇంటూ రాయు. x అంటే ఎంత రాసుకోవచ్చు, x వాల్యూ ఎంత వచ్చింది, మనకి 18 వచ్చింది. సో 318 ఎంత అని 54 degrees వచ్చింది ఆన్సర్. ఆప్షన్ నెంబర్ డి. సో అర్థమైందో అర్థం కల్లా. నెక్స్ట్ వన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇచ్చిన క్వశ్చన్ బాగా చదివి మీనింగ్ అర్థం చేసుకుందాం. రండి స్టార్ట్ చేయండి. వన్ ఆఫ్ ద యాంగిల్స్. సో యాంగిల్స్ గురించి మాట్లాడుతున్నారు. ఏంటండి, యాంగిల్స్ గురించి మాట్లాడుతారు. దేని యొక్క యాంగిల్స్, యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. ఒక ట్రయాంగిల్ ఉందంట. సో ట్రయాంగిల్ అంటే మనం జనరల్ గా ఈ విధంగా డ్రా చేసుకుంటాం. ఓకే, సో ట్రయాంగిల్ లో మనకి ఎన్ని యాంగిల్స్ ఉంటాయండి, ఇక్కడ ఒక యాంగిల్ ఉంటుంది, ఇక్కడ ఒక యాంగిల్ ఉంటుంది, ఇక్కడ ఒక యాంగిల్ ఉంటుంది. సో టోటల్ హౌ మెనీ యాంగిల్స్ ఆర్ దేర్, 3 యాంగిల్స్ ఉంటాయి. ఓకేనా, ఒక త్రిభుజంలో మనకి ఎన్ని కోణాలు ఉంటాయంటే 3 కోణాలు ఉంటాయి. సో అయితే క్వశ్చన్ ఏమని మాట్లాడుతున్నారు, వన్ ఆఫ్ ద యాంగిల్స్, ఉన్న 3 యాంగిల్స్ లో 1 యాంగిల్ ఎంత అంటే 70 degrees అంట. సో 1 యాంగిల్ 70 degrees. ఓకే, ఫస్ట్ సెంటెన్స్ చదివిన తర్వాత మనకు అర్థమైంది ఏంటి, ఉన్న 3 యాంగిల్స్ లో చూడండి, వన్ ఆఫ్ ద యాంగిల్స్, ఉన్న 3 యాంగిల్స్ లో 1 యాంగిల్ వాల్యూ ఎంత అంటే 70 degrees అంటే ఇక్కడ రాసాను. నెక్స్ట్ అండ్ ద 2 యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఒక యాంగిల్ 70 degrees అన్నారు కదా, ఇంకెన్ని యాంగిల్స్ ఉన్నాయి, 2 యాంగిల్స్ ఉన్నాయి. ఆ 2 యాంగిల్స్ ఏమని చెప్తున్నారు, దోస్ 2 యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అంటే ఈ యాంగిల్ ఎంతైతే ఉంటుందో ఈ యాంగిల్ కూడా అంతే ఉంటుంది, ఈ యాంగిల్ ఎంతైతే ఉంటుందో ఈ యాంగిల్ కూడా అంతే ఉంటుంది. బట్ మనం చెప్పారా, వాల్యూస్ ఏమని చెప్పారా, ఆ యాంగిల్ ఎంత ఉంటుందో మనం చెప్పారా, మెన్షన్ చేశారా, చెప్పలేదు. కానీ కండిషన్ ఏమని చెప్తున్నారు, ఆ 2 యాంగిల్స్ కూడా సేమ్ ఉంటాయి. అంటే ఇది 30 ఉంటే ఇది కూడా 30 ఉండాలి, ఇది 40 ఉంటే ఇది కూడా 40 ఉండాలి, ఇది 50 ఉంటే ఇది కూడా 50 ఉండాలి, ఇది x ఉంటే ఇది x ఉంటే ఇది కూడా x ఉండాలి. సో మనం ఏమనుకుందాం అంటే ఇక్కడ యాంగిల్ వాల్యూ ఇవ్వలేదు కదా, సో దీన్ని x అనుకుందాం, సో ఇక్కడ యాంగిల్ ఎంత x. సో ఇది x అయినప్పుడు ఇది కూడా ఎంత అవుతుంది, x అవుతుంది. చూడండి మన ట్రయాంగిల్ 3 యాంగిల్స్ యొక్క వాల్యూస్ ఉన్నాయి. ఒక యాంగిల్ ఏమో 70 degrees, ఇంకో యాంగిల్ ఏమో x, ఇంకో యాంగిల్ ఏమో x. క్లియర్ కదా. నెక్స్ట్ ఫైండ్ ఏంటండి, కనుక్కోవడం. సో మనం కనుక్కోమన్నారు. ఏం కనుక్కోమన్నారు,
ఫైండ్ ఈచ్ ఆఫ్ దీస్ ఈక్వల్ యాంగిల్స్. ఆ ఈక్వల్ యాంగిల్స్ యొక్క వాల్యూ చెప్పమంటున్నారు. ఇప్పుడు తెలియని చూడండి, ఒక త్రిభుజం యొక్క కోణం 70 డిగ్రీలు. ఒక త్రిభుజం ఉందంట, త్రిభుజంలో మనకు తెలిసి 3 కోణాలు ఉంటాయి. ఆ 3 కోణాల్లో ఒక కోణం విలువ చెప్పారు, ఎంతంట 70 డిగ్రీలు. సో అదే రాసాను 70 డిగ్రీస్. నెక్స్ట్ మరియు మిగతా 2 కోణాలు అంతే కదండి. ఒక కోణం 70 డిగ్రీలు అయినప్పుడు ఇంకా ఎన్ని కోణాలు ఉంటాయి? 2 కోణాలు మిగిలిపోతాయి. ఆ 2 కోణాలు సమానమైన, ఆ 2 కోణాలు సమానం అని చెప్తున్నారు. అయినా ఆ సమాన కోణాలను కనుక్కోండి. సో ఈ క్వశ్చన్ మనం 2 ways లో సాల్వ్ చేయొచ్చు. సో ఫస్ట్ ఏం చేద్దాం అంటే నార్మల్ మెథడ్ యూస్ చేద్దండి. సో మెథడ్ 1 మీ ఇష్టం, మీకు ఏది నచ్చితే చేయండి. మెథడ్ 1 ఏంటి? నార్మల్ మెథడ్, నార్మల్ ప్రొసీజర్. ఓకే, నార్మల్ ప్రొసీజర్ ఏంటి? సో నార్మల్ ప్రొసీజర్ మనకు తెలిసిందే. సో మనకి లోపల ఉన్న యాంగిల్స్ అడుగుతున్నారు కదా, అఫ్ కోర్స్ ఈక్వల్ యాంగిల్స్ అడుగుతున్నారు కదా. సో యాంగిల్స్ ని కనిపెట్టమంటున్నాడు కాబట్టి, యాంగిల్స్ ని ఫైండ్ అవుట్ చేయమంటాడు కాబట్టి మనం ఏం చేయాలి? యాంగిల్స్ ప్రాపర్టీ వాడాలి. ట్రయాంగిల్ యొక్క యాంగిల్స్ ప్రాపర్టీ. సో వాట్ ఇస్ ద ప్రాపర్టీ? ఇన్ ఏ ట్రయాంగిల్ సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఇస్ ఈక్వల్ టు 180 degrees. అదే అర్థం. in a triangle sum of all interior angles is equal to 180 degrees. మీరు మాత్రం కంప్లీట్ గా రాసుకోండి, అర్థమవుతుందా? sum of in a triangle, S stands for sum of all interior angles is equal to 180 degrees. సో మన దగ్గర ఇంటీరియర్ యాంగిల్స్ ఎన్ని ఉన్నాయండి? 3 ఉన్నాయి. వాటిని ప్లస్ చేద్దామండి. 70 degrees ప్లస్ x డిగ్రీ ప్లస్ x డిగ్రీ is equal to ఈ 3 ఇంటీరియర్ యాంగిల్స్ ప్లస్ చేసి ఎంతకి ఈక్వల్ అండి? 180 degrees కి ఈక్వల్. ఓకే, దట్ ఇంప్లైస్ 70 degrees రాయు ప్లస్ x ఎంత అవుతుందండి? 2x అవుతుంది. సో 2x degrees is equal to 180 degrees. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది x వాల్యూ కాబట్టి 2x ని ఇక్కడ ఉంచేసి 70 అటు పంపిద్దాం. సో ప్లస్ 70 అటు వెళ్తే మైనస్ 70 అవుతుంది. సో దట్ ఇంప్లైస్ 2x is equal to ఆల్రెడీ 180 degrees ఉంది. సో మైనస్ 70 degrees. దట్ ఇంప్లైస్ 2x is equal to 180 లో 70 తీసేస్తే ఎంతండి? 110 degrees. దట్ ఇంప్లైస్, సో మనకు కావాల్సింది ఓన్లీ x వాల్యూ కదా, మనం ఫైండ్ అవుట్ చేయవలసింది ఓన్లీ x మాత్రమే. కానీ x తో పాటు 2 ఎక్స్ట్రా ఉంది. సో 2x అన్న 2 ఇంటూ ఒకటే కదా. సో 2 ఇంటూ అటు మూవ్ చేస్తున్నప్పుడు డివిజన్ లోకి వెళ్తుంది. సో 2 ఇంటూ అటు మూవ్ చేస్తున్నాక ఓన్లీ x మాత్రమే మిగులుతుంది. x is equal to 110 by, సో డివిజన్ లోకి వెళ్ళడం అన్న by 2 రాయడం అని ఒకటే. సో 110 2 చేత భాగాహారం చేస్తే కోషంట్ వాల్యూ ఎంత వస్తుందని? 110 2 చేత భాగాహారం చేస్తే భాగఫలం ఎంత వస్తుంది? 55 degrees వస్తుంది. 55 degrees వస్తుంది. సో అడిగింది అదే కదా, x వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు కదా. ఎస్ అంటే ఎంత వస్తుంది మీకు? 55 degrees వస్తుంది. ఇది కూడా మనకి 55 degrees వస్తుంది. సో ఆప్షన్ నెంబర్ బి. సో ఇది ఏంటంటే మనకి నార్మల్ ప్రొసీజర్. ఇలా కాకుండా ఇంకో వేలో చేయొచ్చు. ఆ వే ఏంటంటే ఆప్షన్ చెకింగ్. సో మోడల్ 2 మనకి ఆప్షన్ చెకింగ్. మీకు ఒకవేళ ఏది నచ్చితే చేయండి, ఓకేనా? ఆప్షన్ చెకింగ్ ఎలా చేయాలంటే చూడండి ఒకసారి. మళ్ళీ ఏం కనుక్కోమన్నారు? ఫైండ్ ఈచ్ ఆఫ్ దీస్ ఈక్వల్ యాంగిల్స్. ఈక్వల్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ ఈక్వల్ యాంగిల్ ఇది అనుకుందాం. రండి. 50 ఒక యాంగిల్ 50 అయింది అంటే 2 ఈక్వల్ యాంగిల్స్ ఉన్నాయని చెప్తారు క్వశ్చన్లో. సో దాని 50 అనుకుంటే ఇంకో ఈక్వల్ యాంగిల్ ఎంత అవుతుంది? అది కూడా 50 అవుతుంది. 2 ఈక్వల్ యాంగిల్స్ కనుక్కోమన్నారు కదండి. సో ఆ ఈక్వల్ యాంగిల్స్ ఆప్షన్ చెకింగ్ లో ఏం చేశారు? ఫస్ట్ ఆప్షన్ ఏ తీసుకొని 50 తీసుకోండి. ఆ ఈక్వల్ యాంగిల్ 50 తీసుకుంటే ఇంకొక యాంగిల్ కూడా ఎంత అవుతుంది? 50 అవుతుంది. ప్లస్ థర్డ్ యాంగిల్ ఇచ్చారు ఎంత? 70. మన ట్రయాంగిల్ రూల్ ప్రకారం సో 3 యాంగిల్స్ ని ఎడిషన్ చేసి ఎంత రావాలి? 180 వస్తుంది. సో 180 వచ్చింది చెక్ చేయండి ఒకసారి. 50 ప్లస్ 50 ఎంత? 100 ప్లస్ 70 170. కానీ మనకి ఎంత రావాలి? 180 రావాలి. సో ఇది కాదు మన ఆప్షన్. సో ఆప్షన్ బి తీసుకోండి సార్. ఆప్షన్ బి ఎంత అండి? 55 degrees ఏనా? ఎస్ సార్, 55 degrees తీసుకోండి. సో వాడు 55 degrees అయ్యింది అంటే జాచుండి, వాడు 55 degrees అయిందంటే ఇంకో మనకి 55 degrees అవుతుంది. థర్డ్ యాంగిల్ ఎంత అవుతుంది? 70 వాళ్ళు ఇచ్చారు. సో వీటిని ఎడిషన్ చేద్దామండి. 55 ప్లస్ 55 ఎంత? 110. సో 110 ప్లస్ 70 ఎంత? 180. ఎస్, ఇది సాటిస్ఫై అవుతుంది. అంతేగాని ట్రయాంగిల్ 3 యాంగిల్స్ ఎడిషన్ చేస్తే అకార్డింగ్ టు ట్రయాంగిల్ యాంగిల్ ప్రాపర్టీ ప్రకారం మనకి 3 యాంగిల్స్ ఎడిషన్ చేస్తే 180 రావాలి. సో ఆప్షన్ బిలో ఈక్వల్ యాంగిల్ 55 అనుకుంటే ఇంకో ఈక్వల్ యాంగిల్ 55 అవుతుంది. సో థర్డ్ యాంగిల్ ఆల్రెడీ ఇచ్చారు. ఈ 3 యాంగిల్స్ ఎడిషన్ చేసి ఎంత? 180 రావాలి. ఎస్, 180 వచ్చింది. సో మీ ఇష్టం, ఆప్షన్ చెకింగ్ చేసినా పర్లేదు, లేదు నార్మల్ ప్రొసీజర్ మీరు యూస్ చేసినా పర్లేదు. సో అర్థమైందా? అర్థం కల్లా. నెక్స్ట్ వన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇచ్చిన క్వశ్చన్ బాగా వచ్చేది, మీనింగ్ అర్థం చేసుకుందాం. రండి స్టార్ట్ చేయండి. ఫైండ్ అంటే ఏంటి? కనుక్కోవడం. సో మనల్ని కనుక్కోమన్నారు. ఏం కనుక్కోమన్నారు? ఫైండ్ ద ఈచ్ యాంగిల్ ఇన్ ఏ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సో ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో సో ఉన్న 3 యాంగిల్స్ లో ఒక్కొక్క యాంగిల్ ఎంత ఉంటుంది ఏంటి అని చెప్పి అడుగుతారు. చూడండి, ఫైండ్ ఈచ్ యాంగిల్ అంటే ఏంటి?
ప్రతి ఒక్క యాంగిల్ కనిపెట్టండి. దేంట్లో ఇన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సో ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ఏంటి చెప్పండి ఒకసారి. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ఏంటి? ఏ ట్రయాంగిల్లో అయితే ఆల్ 3 సైడ్స్ ఈక్వల్ లెంత్ ఉంటాయో, ఈక్వల్ గా ఉంటుందో, సో దాన్ని మనం ఏమని చెప్పిస్తాం? ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటాం. ఏంటంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ఏంటి? ఈక్విలేటరల్ ట్రయాంగిల్ లో మనకి ఈ సైడ్ వాల్యూ ఎంత అయితే ఉంటుందో, ఈ సైడ్ వాల్యూ ఎంత అయితే ఉంటుందో, ఈ సైడ్ వాల్యూ కూడా అంతే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 5 సెంటీమీటర్లు ఉందనుకోండి, ఇది కూడా మనకి ఎంత అవుతుంది? 5 సెంటీమీటర్లు ఉంటుంది. అండ్ ఇది కూడా మనకి 5 సెంటీమీటర్లు ఉంటుంది. ఎస్, ఏ ట్రయాంగిల్ లో అయితే ఆల్ 3 సైడ్స్ హ్యావింగ్ సేమ్ లెంత్ ఉంటుందో, సో ఆ ట్రయాంగిల్ ఎవరు చెప్పిస్తాం చెప్పి నేర్చుకున్నాం మనం. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటాం కదా. సో క్వశ్చన్ ఏమడుగుతారు? సో ఈక్విలేటరల్ ట్రయాంగిల్ లో మనకి ఎన్ని యాంగిల్స్ ఉంటాయండి? ఇక్కడ ఒక యాంగిల్, ఇక్కడ ఒక యాంగిల్, ఇక్కడ ఒక యాంగిల్ ఉంటుంది కదా. ఆ 3 యాంగిల్స్ లో ఒక్కొక్క యాంగిల్ ఎంత ఉంటుంది ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. సో ఇక్కడ మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఏంటో పాయింట్ అంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో సైడ్స్ ఏ విధంగా అయితే సేమ్ గా ఈక్వల్ గా ఉంటాయో, ఏంటంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో సైడ్స్ ఏ విధంగా అయితే సేమ్ గా ఈక్వల్ గా ఉంటాయో, ఈవెన్ యాంగిల్స్ కూడా మనకి సేమ్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 20 ఉంటే ఇది 20 ఉంటుంది, ఇది 20 ఉంటుంది. ఇది 40 ఉంటే ఇది 40 ఉంటుంది, ఇది 40 ఉంటుంది. ఇది ఒకవేళ 60 ఉంటే ఇది 60 ఉంటుంది, ఇది 60 ఉంటుంది. సో అది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఇది x అయితే ఇది x అవుతుంది, ఇది x అవుతుంది. సో ఈ పాయింట్ మైండ్ లో పెట్టుకోండి. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ లో సైడ్స్ 3 సైడ్స్ ఏ విధంగా అయితే సేమ్ ఉంటాయో, ఈవెన్ యాంగిల్స్ కూడా మనకి సేమ్ ఉంటుంది. సో మనం అది అడుగుతారు, ఒక్కొక్క యాంగిల్ విలువ ఎంత ఉంటుందని చెప్పి అడుగుతారు. తెలుగు నుంచి సమబాహు త్రిభుజం. సో ఈక్విలేటరల్ ట్రయాంగిల్ మనకు తెలుగులో ఏమని చెప్పి పిలుస్తామంటే సమబాహు త్రిభుజం అంటారు. సో సమబాహు త్రిభుజంలోని ఒక్కొక్క కోణం విలువ ఎంత అంటే దీని వాల్యూ ఎంత వస్తుంది, దీని వాల్యూ ఎంత వస్తుంది, దీని వాల్యూ ఎంత వస్తుంది. నేను మీకు ఇందాక చెప్పాను, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ లో ఆల్ యాంగిల్స్ ఎలా ఉంటాయి? సేమ్ గా ఉంటుంది. సో ఇది 60 అయితే ఇది 60, ఇది 60, ఇది ఒకవేళ 50 అయితే ఇది 50, ఇది 50. ఇది గుర్తుపెట్టుకోండి. సో అగైన్ దీన్ని మళ్ళీ మనం 2 ways లో సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ ఏంటి? నార్మల్ మెథడ్. ఓకే. సో ఇప్పుడు మనం నేర్చుకున్నాం కదా, ఏమని నేర్చుకున్నాం? ఈక్విలేటరల్ ట్రయాంగిల్ లో ఆల్ యాంగిల్స్ సేమ్ ఉంటాయి. మనకి ఇక్కడ ఎక్కడైనా సరే యాంగిల్స్ మెన్షన్ చేశారా అంటే ఒక యాంగిల్ 50 degrees అని కానీ, ఇంకో యాంగిల్ 30 degrees కానీ మన క్వశ్చన్ ఎక్కడ మెన్షన్ చేశారా? ఒక్క వాల్యూ లేదు చూడండి, ఒక్క నెంబర్ కనిపించట్లేదు. అంత ఇంగ్లీష్ వర్డ్స్ తప్ప ఒక్క నెంబర్ కనిపించలేదు. సో మనకి యాంగిల్స్ ఇవ్వలేదు. సో మనం ఏం చేద్దాము? యాంగిల్ నెక్స్ట్ అనుకుందాం. మరి యాంగిల్ ఎక్స్ అయినప్పుడు ఇదంతా వద్దు, చెప్పాలి. ఇప్పుడే చెప్పాను కదా, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ లో ఆల్ యాంగిల్స్ సేమ్ ఉంటాయి. ఈ యాంగిల్ ఎక్స్ అయితే ఈ యాంగిల్ కూడా మనకి ఎక్సే, అండ్ ఈ యాంగిల్ కూడా మనకి ఎక్సే అవుతుంది. ఓకేనా? సో మన దగ్గర యాంగిల్స్ ఉన్నాయి. సో అకార్డింగ్ టు ట్రయాంగిల్ యాంగిల్ ప్రాపర్టీ ఏంటి? సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఈజ్ 180 degrees. సో ఇన్ ఏ ట్రయాంగిల్ సమ్ ఆఫ్ ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో మీరు మాత్రం కంప్లీట్ రాసుకోండి. సమ్ ఆఫ్ ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ 180 degrees. సో ఈ 3 కూడా మనకి ఇంటీరియర్ యాంగిల్స్ అవుతాయి కాబట్టి వాటిని సమ్ చేద్దాం. సమ్ అంటే ఎడిషనే కదా. సో ఎక్స్ ఇక్కడ రాద్దామే. సో ఎక్స్ ప్లస్ ఎక్స్ 3 యాంగిల్స్ ఆఫ్ యాంగిల్ ఎక్స్, రెండో యాంగిల్ కూడా ఎక్సే, మూడో యాంగిల్ కూడా ఎక్సే ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో ఎక్స్ ప్లస్ ఎక్స్ ఎంత అని చెప్పాలి? ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x ప్లస్ ఎక్స్ ఎంత? 3x ఈజ్ ఈక్వల్ టు 180 degrees. మనం క్యాలిక్యులేట్ చేయవలసింది ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. సో ఇక్కడ ఎక్స్ కాకుండా ఎక్స్ట్రా 3 ఉంటుంది. సో 3x అన్న 3 × x అని ఒకటి. సో 3 × మనం ఆపోజిట్ సైడ్ మూవ్ చేద్దాం, డివిజన్ లోకి వస్తుంది. సో 3 × అటు వైపు వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ ఓన్లీ ఎక్స్ మాత్రం మిగులుతుంది. ఇక్కడ ఆల్రెడీ 180 degrees ఉంది. సో ఇంటూ వాల్యూ కిందకి వస్తే ఇలా వస్తుంది. సో 180/3 అంటే ఏంటి? 180 ను 3తో భాగాహారం చేస్తే డివిజన్ చేస్తే కోషంట్ వాల్యూ అనగా భాగఫలం ఏదైతే వస్తుందో అదే నీ ఆన్సర్ అవుతుంది. సో ఎన్నిసార్లు అండి? 60 times. సో ఎక్స్ వాల్యూ మనకి ఎంత వచ్చింది? 60 వచ్చింది. ఆప్షన్ నెంబర్ బి. సో అంటే చూడండి, అంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ లో ఒక్కొక్క యాంగిల్ ఎంత ఉంటుందంటే 60 ఉంటుంది. ఒక్కొక్క యాంగిల్ ఎంత? 60 ఉంటుంది. సో ఒక యాంగిల్ 60, ఇంకో యాంగిల్ కూడా 60నే, ఇంకో యాంగిల్ కూడా 60నే. కానీ 3 యాంగిల్స్ కలిపి ఎంత రావాలి? అకార్డింగ్ టు ట్రయాంగిల్ యాంగిల్ ప్రాపర్టీ 180 రావాలి కదా. సో ఒక యాంగిల్ 60, ఇంకో యాంగిల్ కూడా 60, ఇంకో యాంగిల్ కూడా 60. సో 3 60ని కలిపి ఎంత వస్తుందండి? 180 వస్తుంది కదా. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్ మైండ్ లోకి వెళ్ళిపోవాలి. ఒక రకంగా చెప్పండి, క్వశ్చన్ కాదు ఇది, క్వశ్చనే కాదు, ఒక పాయింట్ అనమాట. సో ఏంటో పాయింట్? ఈక్విలేటరల్ ట్రయాంగిల్ లో ఒక్కొక్క యాంగిల్ విలువ ఎంత అంటే 60 degrees ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే నార్మల్ మెథడ్ కదా, ఇప్పుడు ఆప్షన్ చెకింగ్ లోకి వెళ్ళిపోతాం. ఆప్షన్ చెకింగ్ ఈ విధంగా కూడా చేయొచ్చు మీరు, ఈ విధంగా కూడా మీరు చేయొచ్చు. ఆప్షన్ చెకింగ్ ఏంటంటే ఫస్ట్ ఇది తీసుకో, ఆప్షన్ ఏ తీసుకో 45 degrees. సో మనకు పాయింట్ తెలిసి ఉండాలి ఏంటి? సో ఈక్విలేట్ సార్ ఏం చెప్పారు? ఈక్విలేట్ ట్రయాంగిల్ అంటే సైడ్స్ ఏ విధంగా అయితే సేమ్ ఉంటాయో అలాగే 3 యాంగిల్స్ కూడా సేమ్ ఉంటాయి. సో ఒక యాంగిల్ 45 తీసుకుంటే
2 యాంగిల్ అవుతుంది, అది కూడా 45 అవుతుంది. 3 యాంగిల్ అవుతుంది, అది కూడా 45 అవుతుంది. సో 3 యాంగిల్స్ మనం ప్లస్ చేసి ఎంత రావాలండి? 3 యాంగిల్స్ మనం ప్లస్ చేసి ఎంత రావాలి? 180 రావాలి. బట్ 180 రాదు, ఇది ప్లస్ చేయండి, 180 రాదు. సో ఆప్షన్ ఏ ఫెయిల్ అయింది. విల్ టేక్ ఆప్షన్ బి. ఆప్షన్ బి తీసుకుందానండి. ఆప్షన్ బిలో సో ఫస్ట్ యాంగిల్ 60 తీసుకుందాం. సో ఫస్ట్ యాంగిల్ 60 అయినప్పుడు సో మనకి ఈక్వల్ ట్రయాంగిల్ మనం నేర్చుకున్న ప్రాపర్టీ ఏంటి? ఈక్వల్ ట్రయాంగిల్ సైడ్స్ ఏ విధంగా 3 సైడ్స్ ఏ విధంగా సేమ్ ఉంటాయో 3 యాంగిల్స్ కూడా సేమ్ ఉంటాయి. ఒక యాంగిల్ 60 అయితే 2 యాంగిల్ కూడా 60, 3 యాంగిల్ కూడా 60. సో ఈ 3 యాంగిల్స్ ని మనం ఎడిషన్ చేసి ఎంత రావాలి? 180 రావాలి. సో ఎడిషన్ చేయండి. 60 + 60 ఎంత? 120. సో 120 + 60 ఎంత? 180. చూసారు వచ్చారు? 180 వచ్చింది. సో అర్థమైంది. అర్థం మీ ఇష్టం, నార్మల్ మెథడ్ యూస్ చేసినా పర్వాలేదు, లేదు ఆప్షన్ చెకింగ్ యూస్ చేసినా పర్లేదు, కానీ సమ్ చేయడం కావాలి. సో అర్థమైంది, అర్థం కదా. నెక్స్ట్ వన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ 11th క్వశ్చన్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్లీజ్ రైట్ మోస్ట్ ఇంపార్టెంట్. సో మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పి రాసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. రాస్తారా? ఓకే. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇచ్చిన క్వశ్చన్ బాగా వచ్చేది, మీనింగ్ అర్థం చేసుకుందాం. రండి స్టార్ట్ చేయండి. ఇన్ ద గివెన్ ఫిగర్, చూడండి ఇన్ ద గివెన్ ఫిగర్. సో గివెన్ ఫిగర్ అంటే ఏంటి? సో కింద మనకు ఒక ఫిగర్ ఇచ్చారు కదండి. సో ఆ ఫిగర్ ని ఏమని చెప్తారంటే గివెన్ ఫిగర్ అంటారు. సో కింద మనకు ఒక ఫిగర్ ఇచ్చారు. సో ఆ ఫిగర్ లో మనం ఏం అడుగుతున్నారు? ఇన్ ద గివెన్ ఫిగర్. సో కింద ఇచ్చిన ఫిగర్ లో ఫైండ్ అనేది కనుక్కోవడం. సో మనల్ని కనుక్కోమన్నారు. ఏం కనుక్కోమన్నారు? ఫైండ్ ద మెజర్. సో వాల్యూ, మెజర్ అంటే ఏంటి? వాల్యూ, నథింగ్ బట్ వాల్యూ అండి. సో ఫైండ్ ద వాల్యూ ఆఫ్. దీన్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలండి? మీకు ఎప్పుడైనా సింబల్ కనబడుతుంది అంటే దట్ మీన్స్ వాట్? యాంగిల్. సో యాంగిల్ అని చెప్పి చదవాలి, యాంగిల్ అని చెప్పి ప్రొనౌన్స్ చేయాలి. సో ఫైండ్ ద మెజర్. సో మెజర్ అన్న వాల్యూ అన్న రెండు ఒకటే. సో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ యాంగిల్ ఏసిడి. సో మనల్ని కింద మనకు ఒక ఫిగర్ ఇచ్చారు కదా, చూడండి ఒకసారి. ఇది ఫిగరే కదా? ఎస్ ఫిగరే. ఆ ఫిగర్ లో మళ్ళీ ఏం కనుక్కోమన్నారు? యాంగిల్ ఏసిడి. అంటే చూడండి ఇది యాంగిల్ ఏసిడి అంటే ఇది మరి ఏసిడి. మళ్ళీ ఇది కనుక్కోమన్నారు ఏసిడి. ఇక్కడ ఒక యాంగిల్ ఉందా? ఏసిడికి ఇక్కడ ఒక యాంగిల్ కనబడుతుంది కదా. ఎస్, ఆ యాంగిల్ వాల్యూ ఎంత వస్తుంది ఏంటి అని చెప్పి కనుక్కోమన్నారు. ఇప్పుడు తెలుగు చూడండి. క్రింద ఇచ్చిన పటంలో, ఎస్ ఫిగర్ ని మనం తెలుగులో ఏమని చెప్పి పిలుస్తామంటే బొమ్మ అనొచ్చు, లేదు అంటే పటం అనొచ్చు. సో క్రింద ఇచ్చిన పటంలో యాంగిల్ ఏసిడి. చూడండి యాంగిల్ ఏసిడి అంటే ఏంటి? ఏ ఇక్కడ ఉంది, సి ఇక్కడ ఉంది, డి ఉంది. సో ఏసిడికి ఒక యాంగిల్ ఫామ్ అయిందా? ఎస్. ఈ యాంగిల్ వాల్యూ కనుక్కోమంటున్నారు. సో ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక ట్రయాంగిలేనా? చూడండి ఒకసారి. ఇది ఒక ట్రయాంగిలేనా? ఎస్ ట్రయాంగిలే. ఎందుకు? 3 సైడ్స్ ఉన్నాయి కాబట్టి ఇది ట్రయాంగిలే. మీరు అడగచ్చు, సార్ ఇక్కడ సైడ్ ఉంది కదా. అది సైడ్ కాదండి, అది సైడ్ కాదు. అదేమి కూడా మనకి ఎక్స్ట్రా సైడ్ కాదు. ఈ సైడ్ నే కొద్దిగా ఏం చేశారు? ఎక్స్టెండ్ చేశారు. మీకు అర్థమైందా? చాలా మంది ఏం మాట్లాడతారు, సార్ మన ట్రయాంగిల్ అంటే 3 సైడ్స్ ఉండాలి, 3 భుజాలు ఉండాలి కదా. ఇక్కడ చూడండి 1 2 3 4 అంటారు. ఇది 4th సైడ్ కాదు. ఈ సైడ్ ని కొంచెం ఏం చేశారు? ఎక్స్టెండ్ చేసి రాశారు. అంతేగాని ఇదేమి కూడా న్యూ సైడ్ కాదు, ఇది 3rd సైడ్. సో ఇది 3 సైడ్స్ ఉంది కాబట్టి దిస్ ఇస్ ఏ ట్రయాంగిల్. ఇది ఒక ట్రయాంగిల్ కదా. అలాగే ట్రయాంగిల్ ఒక పేరు చెప్పారు. ఏంటి పేరు? ఏబిసి. ఈ ట్రయాంగిల్ యొక్క పేరు ఏంటి? ఏబిసి. సో ఆ పాయింట్ మనకు అవసరం లేదు, బట్ గుర్తుపెట్టుకోండి, ఫ్యూచర్ లో ఉపయోగపడచ్చు. ఇది ఒక ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్ సంబంధించి నేమ్ ఏం పెట్టారు? ఏబిసి అనేది ఒక ట్రయాంగిల్. ఓకే, ఒకసారి మీరు కేర్ఫుల్ గా ట్రయాంగిల్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తారా? ట్రయాంగిల్ లోపల ఉండే యాంగిల్స్ ఏమని చెప్పి పిలుస్తారు? ఇన్సైడ్ ఉండే యాంగిల్స్ ఏమని చెప్పి పిలుస్తారు? సార్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటారు సార్. వెరీ గుడ్. మరి బయట ఉండే యాంగిల్స్ ఏమని చెప్పి పిలుస్తారు? బయట అవుట్ సైడ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటారు. ఇప్పుడు చూడండి, మనకి ఈ ట్రయాంగిల్ లో 2 ఇంటీరియర్ యాంగిల్స్ ఇచ్చారు, అంతే కదా. లోపల ఉన్నాయి కాబట్టి ఆ 2 కూడా మనకి ఇంటీరియర్ యాంగిల్స్, అంతర కోణాలు. మరి ఒక యాంగిల్ బయట చూడండి, ఇదొక యాంగిల్, ఇదొక యాంగిల్. ఒక యాంగిల్ చూడండి ట్రయాంగిల్ బయట ఉంది, అవుట్ సైడ్ ఉంది. సో దాన్ని ఏమని చెప్పేస్తాం? ఎక్స్టీరియర్ యాంగిల్ అంటాం, బాహ్య కోణం అంటాం. సో మన దగ్గర ఒక రిలేషన్షిప్ ఉంది కదా. మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో 3 ప్రాపర్టీస్ చెప్పుకున్నాం. ట్రయాంగిల్ సంబంధించి 3 ప్రాపర్టీస్. సో ప్రాపర్టీ 1 ఏం చెప్పాలి ఫాస్ట్ గా? ప్రాపర్టీ 1 ఏం చెప్పుకున్నాం అంటే మనం ఒక ట్రయాంగిల్ ఉన్న ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్ ని సమ్ చేస్తే మనకి అది 180 degrees వస్తుందని చెప్పి ఆ ప్రాపర్టీ నేర్చుకున్నాం. అలాగే ఆ ప్రాపర్టీకి సంబంధించి మనం ఏం చేసాం? సమ్స్ చేసుకున్నాం. నెక్స్ట్ ప్రాపర్టీ 2 ఏం నేర్చుకున్నాం? ఒక ట్రయాంగిల్ లో ఉన్న 3 సైడ్స్ లో నీకు నచ్చిన ఎనీ 2 సైడ్స్ మనం ఎడిషన్ చేస్తే, ప్లస్ చేస్తే ఆ వాల్యూ అనేది 3rd సైడ్ కన్నా కూడా గ్రేటర్ దాన్ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ప్రాపర్టీ 3 ఏం నేర్చుకున్నాం? చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రాపర్టీ 3 ఏం నేర్చుకున్నాం అంటే ఒక ట్రయాంగిల్ లో ఉన్న ఎక్స్టీరియర్ యాంగిల్ అనేది, ఎస్ ఇది ఎక్స్టీరియర్ యాంగిలే కదా, బయట ఉంది కదా. ఎస్, ప్రాపర్టీ 3 లో మనం ఏం నేర్చుకున్నాం అంటే ఒక ట్రయాంగిల్ లో ఉన్న ఎక్స్టీరియర్ యాంగిల్ అనేది దానికి ఆపోజిట్ లో ఉన్న ఇంటీరియర్ యాంగిల్స్ యొక్క సమ్కి ఈక్వల్. ఇదే నేర్చుకున్నాం కదా. ఎస్, ఇప్పుడు అదే పాయింట్ అప్లై చేద్దాం. అప్లై ప్రాపర్టీ 3. మన ప్రాపర్టీ 3 ఏం నేర్చుకున్నాం?
ఎక్స్టీరియర్ యాంగిల్ అని ఒక ట్రయాంగిల్ యొక్క ఎక్స్టీరియర్ యాంగిల్, ఇక్కడ ఎక్స్టీరియర్ యాంగిల్ ఏంటి ఏసీడీ కదా, సో యాంగిల్ ఏసీడీ ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ కనుక్కోమంది ఇదే, సో ఇదన్నా యాంగిల్ ఏసీడీ అన్న రెండు ఒకటే, సో అందుకే యాంగిల్ ఏసీడీ. సో ఒక ట్రయాంగిల్లోని ఇది అసలు ఎక్స్టీరియర్ యాంగిల్ అనా, ఇది బాహ్య కోణమైన, ఎస్ బయట ఉంది కదా, సో లోపల ఏదైనా యాంగిల్ లోపల ఇన్సైడ్ ఉంటేనేమో ఇంటీరియర్ యాంగిల్స్, అది అవుట్ సైడ్ బయట ఉంటే దాన్ని ఎక్స్టీరియర్ యాంగిల్ అంటే బాహ్య కోణం అంటాము. సో ఈ ఎక్స్టీరియర్ యాంగిల్ అనేది దేనికి ఈక్వల్, దానికి ఆపోజిట్ లో ఉన్న, ఇదే కదా ఆపోజిట్ అంటే ఇది దానికి ఆపోజిట్ లో ఉన్న టూ ఇంటీరియర్ యాంగిల్స్ యొక్క సమ్కి ఈక్వల్. అంటే ఏంటి 35 degrees ప్లస్ 85 degrees, దట్ ఈజ్ ఈక్వల్ టు, సో 35 85 90 ప్లస్ 120 degrees. ఎస్ మనం కనుక్కోమంది ఏంటి యాంగిల్ ఏసీడీ, ఇదిగోండి యాంగిల్ ఏసీడీ వాల్యూ ఎంత వచ్చింది 120 degrees వచ్చింది, ఆప్షన్ నెంబర్ సి. సో అర్థమైంది, అర్థం చాలా చాలా ఇంపార్టెంట్, చాలా సింపుల్ అండి, కానీ మీకు పాయింట్ మైండ్లో ఉండాలి. ఏంటి మనం ట్రయాంగిల్ సంబంధించి 3 ప్రాపర్టీస్ నేర్చుకున్నాము. థర్డ్ ప్రాపర్టీ ఏం నేర్చుకున్నాం, ఒక ట్రయాంగిల్ యొక్క ఎక్స్టీరియర్ యాంగిల్. అగైన్ అండ్ అగైన్ ఐమ్ టెల్లింగ్, ఎక్స్టీరియర్ యాంగిల్ అంటే ఏంటి, ఆ యాంగిల్ అనే ట్రయాంగిల్ బయట ఉంటుంది, అవుట్ సైడ్ ఉంటుంది, అది ఎక్స్టీరియర్ యాంగిల్. లోపల ఇన్సైడ్ ఉండే వాటిని ఏమని చెప్పిస్తామంటే ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం. సో ఇంటీరియర్ యాంగిల్స్ తెలుగులో అంతర కోణాలు అంటాము, ఎక్స్టీరియర్ యాంగిల్స్ తెలుగులో ఏమని చెప్పేస్తే బాహ్య కోణాలు అంటాం. సో ఎప్పుడు కూడా ఒక ట్రయాంగిల్ యొక్క ఎక్స్టీరియర్ యాంగిల్ అనేది దానికి ఆపోజిట్ లో ఉన్న ఇంటీరియర్ యాంగిల్స్ యొక్క సమ్ కి ఈక్వల్. సో అందుకే రెండు ఇట్లు రాసి సమ్ రాశారు, 120 degrees వచ్చింది. సో అర్థమైందో అర్థం కదా. నెక్స్ట్ క్వశ్చన్, ఈ 12th క్వశ్చన్ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్లీజ్ రైట్ మోస్ట్ ఇంపార్టెంట్, సో మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పి రాసుకోండి. రాశారా? ఓకే. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇచ్చిన క్వశ్చన్ బాగా వచ్చేది, మీనింగ్ అర్థం చేసుకుందాం. రండి స్టార్ట్ చేయండి. ఇన్ ద గివెన్ ఫిగర్, సో మనకు ఫిగర్ ఇచ్చారు కదండి, ఎస్ ఒక ఫిగర్ ఇచ్చారు. సో ఆ ఫిగర్ సంబంధించి ఏం అడుగుతున్నారంటే కేర్ఫుల్ గా ఫిగర్ ని అబ్జర్వ్ చేయండి, ఓకేనా. సో ఇన్ ద గివెన్ ఫిగర్, ఈ ఇచ్చిన ఫిగర్ లో ఫైండ్ అనేది కనుక్కోవడం. సో మనల్ని కనుక్కోమన్నారు, ఏం కనుక్కోమన్నారు, ఫైండ్ ద డిఫరెన్స్. ఎస్ డిఫరెన్స్ అంటే ఏం చేయాలి చెప్పాలి, డిఫరెన్స్ అంటే ఏం చేయాలి. మీకు ఎప్పుడైనా ఏదైనా క్వశ్చన్ లో SUM సమ్ అని కనబడితే ప్లస్ చేయాలి, డిఫరెన్స్ అని కనబడితే ఏం చేయాలి మైనస్ చేయమని చెప్పాను. నెక్స్ట్ ప్రొడక్ట్ అని చెప్పి కనబడితే ఏం చేయమని చెప్పాను, ఇంటూ చేయమని చెప్పాను కదా. ఎస్ డిఫరెన్స్ ఇస్ నథింగ్ బట్ మైనస్, సబ్ట్రాక్షన్ చేయాలి. సో ఫైండ్ ద డిఫరెన్స్ అంటే ఏంటి, మైనస్ చేయాలి, వేటిని మైనస్ చేయాలి, ఎక్స్ అండ్ వై. సో ఎక్స్ ని వై ఒకసారి ఫిగర్ ని అబ్జర్వ్ చేయండి, చేశారా. ఆ ఫిగర్ లో ఎక్స్ వై ఉన్నాయో లేదో చూసి చెప్పండి. ఎస్ ఇదిగోండి, ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ వై ఉంది. సో మళ్ళీ ఏమడుతున్నారు, ఆ ఎక్స్ కి వై కి సంబంధించి డిఫరెన్స్ ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో డిఫరెన్స్ అన్న సబ్ట్రాక్షన్ అన్న రెండు ఒకటే. సో మనం ఏం చేయాలి, రెండిట్లో ఏం చేయాలి, సబ్ట్రాక్షన్ చేయాలి. అయితే మరి రెండిట్లో యొక్క వాల్యూస్ చెప్పారా, ఎక్స్ కి సంబంధించి కానీ వైకి సంబంధించి కానీ డైరెక్ట్ ఏమైనా వాల్యూస్ చెప్పారా అంటే ఎక్స్ వాల్యూ ఒక 50, వై వాల్యూ ఒక 90 అని చెప్పారా. ఒకవేళ అలా చెప్పుంటే ఏం చేస్తాము, సబ్ట్రాక్షన్ చేసేయచ్చు, డిఫరెన్స్ అడిగారు కాబట్టి. కానీ మనకి ఎక్స్ కానీ వైకి కానీ వాల్యూస్ చెప్పలేదు, సింపుల్ ఎక్స్ అని వై చెప్పేశారు. సో మనం ఏం చేయాలి, ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, నెక్స్ట్ వై వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు ఆ రెండు వాల్యూస్ వచ్చిన తర్వాత డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. సో అర్థమైందా, ఇప్పుడు తెలియబడే చోటి క్రింద ఇచ్చిన పటంలో, ఓకే కింద మనకు ఒక ఫిగర్ ఇచ్చారు, ఆ ఫిగర్ ని మనం తెలుగులో పటం అంటాం. సో కింద మనకు పటం ఇచ్చారు. సో కింద ఇచ్చిన పటంలో ఎక్స్ వైల మధ్య వ్యత్యాసం కనుక్కోండి. సో తెలుగులో కూడా చెప్పాను, ఏమని చెప్పాను, మీకు ఎప్పుడైనా సరే మొత్తము కనుక్కోండి అని చెప్పి అడిగితే ప్లస్ చేయండి. అలా కాకుండా వ్యత్యాసము కానీ ఇంకోటి చెప్పాలి, వ్యత్యాసం కానీ భేదం కానీ. సో వ్యత్యాసం కనుక్కోమన్నా మైనస్ చేయాలి, భేదం కనుక్కోమన్నా మైనస్ చేయాలి. నెక్స్ట్ లబ్ధం, సో లబ్ధం కనుక్కోమంటే మాత్రం ఇంటూ చేయాలి. సో మన వ్యత్యాసం అడిగారు కాబట్టి దేనికి వ్యత్యాసం, ఎక్స్ ని వైని. సో వ్యత్యాసం ఉంటే మైనస్ చేయాలి, అంటే మనం ఎక్స్ ని వైని మనం ఏం చేయాలి, మైనస్ చేయాలి. సో మైనస్ చేయడానికి సబ్ట్రాక్షన్ చేయడానికి మన దగ్గర ఎక్స్ వాల్యూ లేదు, వై వాల్యూ లేదు. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోవాలి, వై వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మాత్రమే డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయగలం. సో ఇక్కడ క్వశ్చన్ అర్థమైందా. ఓకే ఫస్ట్ వన్ డ్యూటీ ఏంటి సార్, ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి సార్. నెక్స్ట్ డ్యూటీ ఏంటి సార్, వై వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి సార్. ఆ రెండు ఫైండ్ అవుట్ చేసిన తర్వాత థర్డ్ ఇంకో డ్యూటీ ఉంది, అప్పుడు డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే ఒకసారి ఇచ్చిన ఫిగర్ ని బాగా అబ్జర్వ్ చేస్తే, ఇచ్చిన ఫిగర్ ఏంటి, ట్రయాంగిల్ కదా, ఒక త్రిభుజమే కదా. ఎస్ 3 sides ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ ఎ ట్రయాంగిల్. అలాగే ఈ ట్రయాంగిల్ సంబంధించి ఒక ఎక్స్టీరియర్ యాంగిల్ ఇచ్చారు, చూడండి ఒక బాహ్య కోణం ఇచ్చారు, అంతే కదండి. ఏదైనా కోణము మనకి ఒక త్రిభుజానికి బయట ఉంటే దాన్ని ఏమని చెప్పేస్తే బాహ్య కోణం అంటాం. ఏదైనా యాంగిల్ మనకి ట్రయాంగిల్ కి అవుట్ సైడ్ ఉంటే బయట ఉంటే ఇట్స్ ఎక్స్టీరియర్ యాంగిల్. సో మనకు ఒక ఎక్స్టీరియర్ యాంగిల్ ఇచ్చారు. ఓకే అకార్డింగ్ టు ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ. సో ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ మనం ఏం చెప్పుకున్నాము, ఒక ట్రయాంగిల్ లోని ఎక్స్టీరియర్ యాంగిల్ అనేది, ఒక ట్రయాంగిల్ లోని ఎక్స్టీరియర్ యాంగిల్ దానికి ఆపోజిట్ లో ఉన్న ఇంటీరియర్ యాంగిల్స్ యొక్క సమ్ కి ఈక్వల్. సో 130 degrees అనేది చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఎక్స్టీరియర్ యాంగిల్ అండి, ఎస్ 130 degrees అనేది దేనికి ఈక్వల్,
ఒక ట్రయాంగిల్ యొక్క ఎక్స్టీరియర్ యాంగిల్ దేనికి ఈక్వల్? దానికి ఆపోజిట్. ఇదిగోండి ఆపోజిట్, దానికి ఎదురుగా ఉంది, ఇదే కదా ఆపోజిట్ అని, ఎదురన్నా ఒకటే కదండి. సో దానికి ఎదురుగా ఉన్న ఆ రెండు ఇంటీరియర్ యాంగిల్స్ యొక్క సమ్కి ఈక్వల్. అంటే ఏంటి? 68 degrees ప్లస్ 6. సో అకార్డింగ్ టు ట్రయాంగిల్ ప్రాపర్టీ 3 లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం, ఓకేనా? సో ఇక్కడ దాకా అర్థమైందా? సో మనకి ఏ వాల్యూ కావాలి? ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి ఈ 68 degrees మనం ఇటు సైడ్ మూవ్ చేద్దాం. సో అక్కడ 68 degrees వెళ్ళిపోతే ఇక్కడ ఓన్లీ ఎక్స్ మాత్రం ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ 130 ఉంది, మైనస్ 68 degrees ఉంది. సో 130లో నుంచి 68 తీసేయాలి. సో 0 నుంచి 8 సబ్ట్రాక్ట్ చేయలేం కాబట్టి ఇక్కడ బాగా తీసుకుంటే 2 అవుతుంది, ఇదేమో 10 అవుతుంది. సో 10 - 8 2. నెక్స్ట్ అగైన్ 12 - 6 62 వచ్చిందండి, 62 వచ్చింది. సో ఎక్స్ వాల్యూ మనకి వచ్చిందండి. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందండి? 62. అదే అర్థం అండి. సో ఎక్స్ మనకి 62 వచ్చేసింది. ఓకే, అయిపోయిందా? క్వశ్చన్ అవ్వలేదు, ఇంకా వై వాల్యూ కనుక్కోవాలి కదా. ఎందుకు? డిఫరెన్స్ దేనికి దేనికి మధ్య అడిగారు? ఎక్స్కి వైకి అడిగారు. మనకి ఎక్స్ వాల్యూ మాత్రం వచ్చింది, వై కూడా రావాలి కదా. సార్ మరి వై ఎలా కనుక్కోవాలి సార్? అదే డౌట్. మనకి ఎక్స్ వాల్యూ వస్తుంది, చక్కగా ఇక్కడ ఎక్స్టీరియర్ యాంగిల్ ఇచ్చారు. ఆ ఎక్స్టీరియర్ యాంగిల్ యొక్క ప్రాపర్టీ ఉపయోగించాం. ఏంటి ఆ ప్రాపర్టీ? ఒక ట్రయాంగిల్లోని ఎక్స్టీరియర్ యాంగిల్ అనేది ఎప్పుడు కూడా దేనికి ఈక్వల్? దానికి ఆపోజిట్లో ఉన్న ఇంటీరియర్ యాంగిల్స్ యొక్క సమ్కి ఈక్వల్. సో ఆ కండిషన్ అప్లై చేసాం, ప్రాపర్టీ అప్లై చేసాము. సో వి గాట్ ఎక్స్ వాల్యూ. ఎక్స్ వాల్యూ వస్తుంది. దెన్ వాట్ అబౌట్ వై వాల్యూ? మరి వైకి ఏం అప్లై చేద్దాం? ఒకసారి ఆలోచించండి, వైకి ఏం అప్లై చేయొచ్చు? ఎస్, వెరీ గుడ్. కొంతమంది స్టూడెంట్స్కి బలు పెరిగి ఉంటుంది. ఏంటి, ఏం అప్లై చేయాలి? ఒక ట్రయాంగిల్లో ఉన్న ఇంటీరియర్ యాంగిల్స్ యొక్క సమ్ అనేది దేనికి ఈక్వల్? 180 degrees ఈక్వల్. ఇప్పుడు అప్లై చేద్దామండి. ఇన్ ఏ ట్రయాంగిల్ సమ్ ఆఫ్ ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఎస్, మన దగ్గర 3 ఇంటీరియర్ యాంగిల్స్ ఉన్నాయి. ఆ 3 ఇంటీరియర్ యాంగిల్స్ మనం ఏం చేద్దాం? ఎడిషన్ చేద్దాము. సో ప్లస్ చేద్దాం, సమ్ చేద్దాం. సమ్ చేసి దేనికి ఈక్వల్ అవుతుంది? 180 degrees ఈక్వల్ అవుతుంది. సో ఫస్ట్ ఈ యాంగిల్ పెట్టుకోండి, 68 degrees ప్లస్ నెక్స్ట్ ఈ యాంగిల్ 62 degrees ప్లస్ నెక్స్ట్ ఈ యాంగిల్ ఏంటి? వై కదా, వైను వైలాగా పెట్టు. సో వై. సో ఒక ట్రయాంగిల్ ఉన్న ఇన్సైడ్ లోపల ఉన్న ఇంటీరియర్ యాంగిల్స్ అని ప్లస్ చేసి దేనికి ఈక్వల్ అండి? 180 degrees ఈక్వల్. ఓకే, దట్ ఇంప్లైస్ 68కి 62 కలిపేస్తే 130 degrees ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో మనకు కావాల్సిన వై వాల్యూ కదా. సో 130 మూవ్ చేద్దాం. సో ప్లస్ 130. మీరు అడగచ్చు, సార్ అక్కడ ప్లస్ ఎక్కడ ఉంది సార్? ఆల్రెడీ చాలా క్లాసెస్లో చెప్పాను, ఒక నెంబర్ ముందు ఏ గుర్తు లేకపోతే బై డిఫాల్ట్ ప్లస్ ఉన్నట్టు. సో ప్లస్ 130, ఇఫ్ యూ మూవ్ టు ఆపోజిట్ సైడ్ దెన్ ఇట్ బికేమ్ మైనస్. సో అక్కడ 130 పంపించాం కాబట్టి వై మాత్రమే ఉంటుంది. సో 180 degrees మైనస్ 130 degrees, దట్ ఇంప్లైస్ వై ఈజ్ ఈక్వల్ టు 180 లోంచి 130 తీసేస్తే ఎంతండి? 50. అమ్మయ్యా, వై వాల్యూ కూడా వచ్చేసింది. రాసుకోండి ఇక్కడ వై వాల్యూ కూడా, చాలా చాలా ఇంపార్టెంట్ సమ్. ఇప్పుడు చూడండి, మన దగ్గర ఎక్స్ వాల్యూ ఉంది, వై వాల్యూ ఉందా లేదా? ఎక్స్ వాల్యూ ఉంది, వై వాల్యూ కూడా ఉంది. సో మళ్ళీ ఏం క్యాలిక్యులేట్ చేయమన్నారు? డిఫరెన్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వై. సో డిఫరెన్స్ అంటే సబ్ట్రాక్షన్ చేయాలి కదా. సో ఎక్స్ నుంచి వై సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే ఇక్కడ ఎక్స్ ఏమో 62 ఉంది, డిఫరెన్స్ 62 ఉంది, మైనస్ వై ఎంత ఉంది? 50 ఉంది. వై ఎంత అండి? 50. 62 లోంచి 50 తీసేస్తే ఎంత వస్తుంది? 12 degrees. సో 12 degrees ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. ఆప్షన్ నెంబర్ బి. సో అర్థమైందా? అర్థం కలగా. నెక్స్ట్ వన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ 13th క్వశ్చన్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్లీజ్ రైట్ మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పి రాసుకోండి. రాస్తారా? ఓకే. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇచ్చిన క్వశ్చన్ బాగా చదివి మీనింగ్ అర్థం చేసుకుందాం. దాన్ని స్టార్ట్ చేయండి. విచ్ అంటే ఏంటి? ఏది. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. సో ఫాలోయింగ్ అంటే ఏంటి? సో క్రింద మనకి ఏవైతే వాల్యూస్ ఇచ్చారో ఆ వాల్యూస్ జనరల్గా మనం ఏమని చెప్పి పిలుస్తాం అంటే ఫాలోయింగ్ అంటాం. సో ఫాలోయింగ్ అంటే ఏంటి? క్రింద ఇచ్చిన వాటిల్లో ఏది కెనాట్ బి ద సైడ్స్ కావు. దేని యొక్క సైడ్స్? ఆఫ్ ఏ ట్రయాంగిల్. సో సింపుల్ గా చెప్పాలంటే మన ట్రయాంగిల్ అంటే ఎన్ని సైడ్స్ ఉంటాయండి? ఒక ట్రయాంగిల్ ఎన్ని సైడ్స్ ఉంటాయి? 3 సైడ్సే కదా. ఎస్, ఇవి ట్రయాంగిల్ యొక్క 3 సైడ్స్, ఇవి కూడా ట్రయాంగిల్ యొక్క 3 సైడ్స్, ఇవి కూడా మనకి ట్రయాంగిల్ యొక్క 3 సైడ్స్, ఇవి కూడా మనకి ట్రయాంగిల్ యొక్క 3 సైడ్స్. అయితే క్వశ్చన్ లో మనం ఏమడుగుతున్నారు? ఈ ఇచ్చిన సైడ్స్ లో ఏవో ఒక 3 సైడ్స్ అనేవి ట్రయాంగిల్ యొక్క సైడ్స్ కావు. ఇదిగోండి, కెనాట్ బి సైడ్స్ అంటే ఇవి సైడ్స్ కావా అంటే ట్రయాంగిల్ యొక్క సైడ్స్ ఇది కాదా, ఇవి కాదా, ఇవి కాదా, ఇవి కాదా అని చెప్పి అడుగుతారు. ఇప్పుడు తెలియనించండి. సో క్రింది వాటిల్లో త్రిభుజం యొక్క భుజాలు కానివేవి. సో ఇవి మనకి 3 భుజాలు, ఇవి ఒక 3 భుజాలు, ఇవి ఒక 3 భుజాలు, ఇవి ఒక 3 భుజాలు. సో క్వశ్చన్లో మనం ఏమడుగుతారు? ఈ ఇచ్చిన భుజాలు ఏవో ఒక 3 భుజాలు అనేవి అంటే ఇవి కానీ ఇవి కానీ ఇవి కానీ ఇవి కానీ వీటిలో ఏదో ఒకటి త్రిభుజం యొక్క భుజాలు కాదు అంట. వాటిలో కనుక్కోమన్నాడు.
సో అయినవి కాదు కానివి కనుక్కోవాలి. సో కెనాట్ బి ద సైడ్స్. మనం ఆల్రెడీ ట్రయాంగిల్ యొక్క ప్రాపర్టీస్ నేర్చుకున్నాం. లాస్ట్ క్లాస్ 3 ప్రాపర్టీస్ నేర్చుకున్నాం. సైడ్స్ కి సంబంధించి ఒక ప్రాపర్టీ నేర్చుకున్నాం. ఎవరైనా చెప్పగలరా ఏం నేర్చుకున్నాం? సో ఫస్ట్ ప్రాపర్టీ వచ్చి మనం యాంగిల్స్ కి సంబంధించింది అయితే సెకండ్ ప్రాపర్టీ అని చెప్పాలి, మాట్లాడాలి. సో ప్రాపర్టీ 2 మనం దేని గురించి మాట్లాడుకున్నాము? సో ప్రాపర్టీ మనం దేని గురించి మాట్లాడుకున్నాం అంటే ఒక ట్రయాంగిల్ 3 సైడ్స్ ఉంటాయి కదా, ఆ 3 సైడ్స్ లో ఎనీ టూ సైడ్స్ తీసుకొని ఎడిషన్ చేస్తే థర్డ్ సైడ్ కన్నా కూడా గ్రేటర్ దెన్ ఉండాలి, ఎక్కువ ఉండాలి. అదే అప్లై చేద్దామండి. సో ఫస్ట్ ఆప్షన్ ఏ తీసుకోండి. ఆప్షన్ ఏ. సో ఆ 3 సైడ్స్ ఏమో ఒకటేమో 3, ఒకటేమో 4, ఒకటి 6. సో అకార్డింగ్ టు ప్రాపర్టీ 2, సో ప్రాపర్టీ 2 ప్రకారం ట్రయాంగిల్ యొక్క ప్రాపర్టీ 2 ప్రకారం నీకు నచ్చిన 3 సైడ్స్ ఏవో ఒక 2 సైడ్స్ తీసుకో. ఆ 2 సైడ్స్ ని ఎడిషన్ చేస్తే ఏమవ్వాలి? థర్డ్ సైడ్ కన్నా కూడా గ్రేటర్ దాన్ అవ్వాలి, ఎక్కువ అవ్వాలి. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఈ 2 సైడ్స్ తీసుకున్నాను. 3 + 4 అంటే 7 అనేది దీనికన్నా గ్రేటరా కదా? ఎస్, సక్సెస్ అయింది. నెక్స్ట్ ఈసారి ఏం చేద్దామంటే ఈ 2 ప్లస్ చేయి. 4 + 6 10. సో 10 అనేది దీనికన్నా గ్రేటర్ దాన్ కదా? ఎస్, సాటిస్ఫై అయింది. ఇంకోసారి చెక్ చేద్దాం. సో ఈ 2 చేయి. సో 6 + 3 9. సో 9 ఈజ్ గ్రేటర్ దెన్ 4. ఇవేంటివి? ట్రయాంగిల్ యొక్క సైడ్స్ అవుతున్నాయి. మనకు కావాల్సింది ఇది కాదు, సైడ్స్ అవుతుంది కాదు, కెనాట్ బి సైడ్స్. సైడ్స్ కాండి కావాలి. నెక్స్ట్ ఆప్షన్ బి తీసుకో. ఆప్షన్ బిలో వచ్చే సైడ్స్ ఏంటి మనకి? 4 ఒకటి, 6 ఒకటి, 8 ఒకటి. అలాగే స్టార్ట్ చేయండి. సో దీనికి నచ్చిన ఏవో 2 సైడ్స్ తీసుకోవాలి. సో ఫస్ట్ ఈ 2 తీసుకున్నాను. 4 + 6 10. సో 10 ఈజ్ గ్రేటర్ దెన్ 8. ఎస్. తర్వాత ఈ 2 సైడ్స్ తీసుకో. 6 + 8 14. సో 14 ఈజ్ గ్రేటర్ దెన్ 4. మనం ప్రాపర్ ట్రయాంగిల్ సంబంధించి ప్రాపర్టీ ఏం చెప్పాం లాస్ట్ క్లాస్ లో? నీకు నచ్చిన ఏవో 2 సైడ్స్ తీసుకుని ఎడిషన్ చేస్తే సమ్ చేస్తే థర్డ్ సైడ్ కన్నా గ్రేటర్ దాన్ అవ్వాలి, అవుతున్నాయి కదా? సో 8 + 6 14. సో థర్డ్ సైడ్ కన్నా గ్రేటర్ దానే. ఈసారి ఏం చేద్దాం? ఈ 2 తీసుకుందాం. 8 + 4 12. సో 12 ఈజ్ గ్రేటర్ దెన్ 6. సో ఇది కూడా అవ్వదు మనకి. ఇవన్నీ ట్రయాంగిల్ యొక్క సైడ్స్ అవుతున్నాయి. మనకి కెనాట్ బి అడిగారు, కానీ ఇది అడిగారు. సో ఇది కూడా మనకి ఫెయిల్ అవుతుంది. నెక్స్ట్ విల్ టేక్ ఆప్షన్ నెంబర్ సి. సో ఆప్షన్ సి తీసుకుందాం. సో ఆప్షన్ సిలో ఇచ్చే సైడ్స్ ఏంటి? ఒకటేమో 2, ఒకటేమో 5, ఒకటేమో 9. రెండు ఎడిషన్ చేద్దాం రండి. సో 2 + 5 ఎంత అండి? 7. ఇక్కడ దొరికిపోయింది చూసారా? ఇక్కడ దొరికింది. 2 + 5 ఎంత అండి? 7. 7 అనేది 9 కన్నా గ్రేటర్ దానా, లెస్ దానా? ఎస్, 7 ఈజ్ లెస్ దెన్ 9. కానీ మన ట్రయాంగిల్ యొక్క సైడ్స్ ప్రాపర్టీ ఏం చెప్పాం అంటే ఏ 2 సైడ్స్ ని నీ ఇష్టం ఎన్ని ఉన్న 3 సైడ్స్ ఎనీ 2 సైడ్స్ తీసుకుని ఎడిషన్ చేస్తే కన్ఫామ్ గా థర్డ్ సైడ్ కన్నా గ్రేటర్ దాన్ అవ్వాలి. ఒకవేళ అలా కాలేదు అంటే అవి అసలు ట్రయాంగిల్ యొక్క సైడ్సే కాదు, త్రిభుజం యొక్క భుజాలే కాదు. ఇక్కడ ఈ 2 సైడ్స్ తీసుకుంటే 2 + 5 అయింది. 7 ఈజ్ గ్రేటర్ దాన్ 9 కాదు, లెస్ దెన్ 9. ఎస్, దిస్ ఈజ్ అవర్ ఆప్షన్ సి. సో అర్థమైందా? అర్థం కదా? సో ఇదండి ఈరోజు క్లాస్. అలాగే ఈ క్లాస్ తో మీకు ట్రయాంగిల్ కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ క్లాస్ లో మనం ఏం చేద్దామంటే స్క్వేర్ స్టార్ట్ చేద్దాం, చతురస్రం స్టార్ట్ చేసుకుందాం. అండ్ ఈరోజు క్లాస్ అందరికీ అర్థం చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై.